Hello, Kiran. Nice it here. Thank you. Oh, Star and Style. సినిమా అంటే మీకు చాలా ఇంట్రెస్టా? సినిమా మ్యాగజైన్స్ చదువుతున్నారేంటి? ఈ రోజుల్లో సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి. అయితే ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ అయ్యే కొత్త పిక్చర్ లవ్ స్టోరీకి టికెట్లు బుక్ చేశాను. మీరు తప్పకుండా రావాలి. సారీ అండి, నాకు వేరే పని ఉంది. ఆ పని రేపు చూసుకోవచ్చులేండి. సినిమా కూడా మరోసారి చూసుకోవచ్చు కదండి. కిరణ్. ఓ హలో. హలో. బయలుదేరదామా? థ్యాంక్ యూ. రిమైండ్. నో థ్యాంక్ యూ. ఓకే, ఆల్ రైట్. ఎక్స్క్యూజ్ మీ మిస్ జ్యోతి, ఎస్. కాస్త లిఫ్ట్ ఇస్తారా? కాస్త తప్పుకుంటారా? అడిగినప్పుడు లిఫ్ట్ ఇవ్వడం సభ్యత అనిపించుకుంటుంది. అడ్డం వచ్చిన ఫూల్స్ అందరికి లిఫ్ట్ ఇచ్చే అలవాటు నాకు లేదు. కారు మీద నుంచి చేతి. మగాడితో మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటా పెద్ద ఏమిట్రా, ఏమైంది? సమయానికి వచ్చావు, దీని పక్కన తెలుసు కదా. ఆవేశపడకు. ఏం మేడం, వాట్స్ ది మ్యాటర్? మీ ఫ్రెండ్ మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నాడు, అతను చెప్పండి. ఆడపిల్లతో అలా బిహేవ్ చేయడం తప్పు కాదు. నువ్వెవరో చెప్పడానికి దీన్ని అదో నేను చెప్పినట్టు ఉంటావా లేదా? వినపోతే మనిషికో మాట కొట్టుకో దెబ్బన్నారు. నీకు రెండు తెలియవు. చూడండి, సమయానికి వచ్చి సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పబోతున్నారు కదా. చూడండి, కృతజ్ఞతలు మనసులోనే దాచుకోవాలి. అవి మాటలు చెబితే అంత బాగుంటుంది. థ్యాంక్స్, బాయ్. కిరణ్, ఆ రాముగాడితో ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకున్నావు? వాడు అసలే మంచివాడు కూడా కాదు. మంచిగా కలిసి ఏం చేస్తాడే? అయినా మనకెందుకు వచ్చిన గొడవ అసలు? కిరణ్, వాళ్ళు ఏదో గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నారా? మనం వెనక్కి వెళ్ళిపోతాం పదా. ప్రతిదానికి భయపడితే జీవితంలో మనం ఏం సాధించగలరా? తీరిగ్గా ఏదో ఒకటి సాధిద్దాం కానీ ముందు వెళ్ళిపోతాం పదరా. నోరు మూసుకో, పట్టుకో, నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటే ఇది? దారులు కొట్టే దోపిడి దొంగలాగా రోడ్డుకి అడ్డంగా ఉంచున్నారు. మేము వెళ్ళాలి కదా, తప్పకుండా. మరి నాతో పెట్టుకున్నందుకు ఓ చక్కటి గుణపాఠం నేర్పుతాను, నేర్చుకో. దుంప దగ్గ ప్రతి పరీక్ష 4 సార్లు తక్కువ లేకుండా నువ్వు తప్పుతావు. నువ్వు నాకు గుణపాఠం నేర్పుతా. ముందు నువ్వు నేర్చుకో. ఏమిటయ్యా ఇది? గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు? గొడవలు పడకుండా అందరినీ కలిసిమెలిసి ఉండమన్నాడు. ఇలాంటివన్నీ మనకి చాలా దూరం. అడుగు, అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన చూసుకోండి. ఆగరా, వీళ్ళతో మనకెందుకు వచ్చిన గొడవరా? నా మాట రా, రారా, పోదాం, రారా, వెళ్ళిపోతాం, రారా. జ్యోతి, కిరణ్ హాస్పిటల్లో ఉన్నాడా? అవును జ్యోతి, పద వెళదాం. కాస్త జరగండి ప్లీజ్. ఐఎమ్ సారీ కిరణ్, ఇదంతా నా వల్లే జరిగింది. డోంట్ వరీ. పోలీసులు రిపోర్ట్ చేసి వాళ్ళంతా చూస్తాను నేను. జ్యోతి, వాళ్ళు ఏదో తప్పుడు పని చేశారని మనం కూడా తొందరపడి పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది చెప్పు? ఏమిటి కిరణ్, నువ్వు నిన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ మీద నువ్వు ఇంకా సానుభూతి చూపిస్తున్నావంటే నువ్వు నిజంగా గొప్ప మనిషి అంటావు. జ్యోతి, తన రక్తాన్ని నాకు ఇచ్చి నా ప్రాణం కాపాడిన మా మురళి గొప్పతనం ముందు నాదెంత చెప్పు? ఏడ్చవలే, గొప్పతనం ఒకటి గొప్పతనం. నా స్నేహితుడిని కాపాడుకోవాలనే స్వార్థంతో చేశాను రా. రే, ఇన్నాళ్ళు మన ఇద్దరం రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని కాకపోయామే అని బాధపడేవాడిని. కానీ ఈ రోజున మన ఇద్దరం ఒకే రక్తాన్ని పంచుకున్న వాళ్ళం అయ్యాం. ఇంతవరకు నువ్వు చేసిన సహాయాలకి ఇన్నాళ్ళకు రుణం తీర్చుకునే ఒక చిన్న అవకాశం నాకు కలిగిందిరా. కిరణ్, సృష్టిలో తీయనిది స్నేహం అంటారు. కానీ మీ ఇద్దరిని చూస్తుంటే ఆ స్నేహం తీయనిదే కాదు, చాలా అమూల్యమైందని కనిపిస్తోంది. ప్లీజ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. హలో కిరణ్. హలో, గుడ్ మార్నింగ్. కమ్ ఆన్, ప్లీజ్ సిట్ డౌన్. ఎలా ఉంది? నొప్పి తగ్గింది. రేపు ఎల్లుండి కట్లు ఇప్పుతామని డాక్టర్ చెప్పారు. ఐ సీ. ఏమిటో రోజు సంపడు ఇక్కడికి వస్తున్నారు. ఇంకెందుకు? మిమ్మల్ని చూడటానికి. ఐ మీన్ మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఏమి కానీ నా మీద మీరు ఇంత అభిమానం చూపిస్తున్నందుకు
చాలా థ్యాంక్స్. మీరు నాకు ఏమీ కారని ఎందుకు అనుకుంటున్నారు? మరి మీకు నేనేమవుతానంటారు? అనుకోవాలి కానీ ఒకరికొకరు ఏమైనా కావచ్చు. ఆఫ్టర్ ఆల్ ఒక గాజు ముక్క కోసం అంత పెద్ద ఎత్తు నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీదకి దిగి రావడమా? తెలివి తక్కువ తను. డాడీ, మీరెంత గాజు పెంకు అనుకునేది ఆ అమ్మాయి దృష్టిలో విలువైన వజ్రమేమో.